ఈరోజు మహాభారతం ఎలా జరిగిందో తెలుసుకుందాం. హస్తినాపురానికి రాజు శాంతన మహారాజు. ఆయన సత్యవతి అనే ఆవిడతో సహజీవనం చేసేవాడు. ఆవిడ ఒక మత్స్యకారుని కుటుంబంలో జన్మించింది. ఒకరోజు హస్తినాపురంలో ఒక గ్రామంలో కొంతమంది రాక్షసులు వచ్చి అల్లకల్లోలం చేసి దాడి చేస్తారు. అప్పుడు భీష్ముడు ఆ గ్రామంలోని ప్రజలను కాపాడడానికి అక్కడికి వస్తాడు. రాక్షసుడు భీష్ముడితో యుద్ధం చేసి లొంగిపోతాడు. శాంతన మహారాజు తన సైన్యంతో అక్కడికి వస్తాడు. రాక్షసుడు శాంతన మహారాజు నుంచి కాపాడమని భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు గంగా ప్రవాహాన్ని ఆపి భీష్ముడు రాక్షసుడిని కాపాడతాడు. గంగా ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు, నీవు ఎవరు అని అడుగుతాడు శాంతన మహారాజు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమయ్యి, తాను మీ పుత్రుడే, నేను మీకు వాగ్దానం చేశాను కదా, ఒక పుత్రుణ్ణి సమర్థవంతుణ్ణి చేసి మీ వద్దకు తీసుకొస్తానని. 25 సంవత్సరాల తర్వాత భీష్ముడిని శాంతన మహారాజుకు అప్పచెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భీష్ముడిని శాంతన మహారాజు హస్తినాపురానికి యువరాజు పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. సత్యవతి దేవికి దీనిని చెప్పడానికి శాంతన మహారాజు అక్కడికి వెళ్తాడు. నేను మీకు దాసీగా ఉండాలి కదా అని ఆవిడ అంటుంది. నా పుత్రులు యువరాజులు కాలేరు కదా. తన పుత్రులు యువరాజులు కావాలని ఆవిడ దురాశ పడుతుంది. ఈ మాటలు విన్న శాంతన మహారాజు చాలా దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏమీ తినకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భీష్ముడు వచ్చి, ఏమైంది తండ్రి గారు అని అడుగుతాడు. కానీ శాంతన మహారాజు ఏమీ చెప్పడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన తండ్రి బాధకు కారణం ఏంటో తెలుసుకుందామని సత్యవతి దేవి దగ్గరకు వెళ్తాడు. భీష్ముడు సత్యవతి దేవితో అంటున్నాడు, మా తండ్రి బాధకు నేను కారణం అంటున్నారా? సత్యవతి దేవి భీష్ముడితో అంటుంది, మహారాజు శంతనుడికి పుత్రుడితో రాజభవనంలోనా లేదా నాతో గుడిసెలోనా అంటుంది ఆవిడ. నా తండ్రికి 2 సంతోషాలు లభిస్తాయి. నేను గంగాపుత్రుడను. నా తల్లి గంగాదేవి పవిత్రత పైన శబ్దం చేస్తున్నాను. నా తండ్రి ప్రేమ విశ్వాసం పైన శబ్దం చేస్తున్నాను. సత్యవతీదేవి, నేను హస్తినాపురదేశుడుగా కాదు, సేవకుడిగా ఇకపైన నా జీవితాన్ని కొనసాగిస్తాను. నేను ఆజన్మాంత బ్రహ్మచారి వ్రతం పాటిస్తాను. మీ పుత్రులకు రాజ్యాధికారం ఇప్పించగలను. వారి భవిష్యత్తును కాపాడుతాను.